షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తినండి. ఏమనుకుంటున్నావే నువ్వు? ఏమనుకుంటున్నావు? తలస్నానాలు చేయించడాలు, బట్టలు ఇస్త్రీ చెయ్యటాలు, ఇవన్నీ ఏం ఆశించి చేస్తున్నావే? అభిమానంతో చేస్తున్నాను. అసలు నిన్ను నీ తెలుసండి మీకు పద్మావతి గురించి తెలుసని నోరు చేస్తున్నారు. వద్దు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో మావయ్య, ప్లీజ్ మావయ్య. నన్ను నిజం చెప్పని అమ్మా. అమ్మా అలివేలు, అంతా శుభమే జరగాలని నీ చేత్తో ఆ దీపం వెలిగించమ్మా. తీసుకోమ్మా. అమ్మా అలివేలు, అంతా శుభమే జరగాలని నీ చేత్తో ఆ దీపం వెలిగించమ్మా. బావా, ఏంటిది? అంటే కావాలని పడలేదు, నిద్రలో అలా కదిలి జారి పడ్డాను. అవునా? అవును. జానకి, నువ్వు వెళ్ళి అల్లుడి కాఫీ తీసుకురా. తీసుకురా. అలాగేనండి. ఆగమ్మా. ఎదురు పడకూడదని ఆజ్ఞాపించాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చింది? లోపలికి వెళ్ళమని చెప్పు. వెంకీ గారికి నువ్వు కాఫీ తీసుకెళ్ళడానికి వీల్లేదమ్మా. జానకి, అందులోనూ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏదైనా సగం సగం చేసుకుని తాగాలి కదా. నాకే వద్దు, నేను ఇందాకే తాగాను. దానికెందుకు అంత ఆలోచన? సాసర్లో సగం పోసివ్వండి. ఇదిగో తీసుకో. తాగలి వేలు. ఆగండి ఆగండి ఆగండి. అవును, మీరెక్కడికి బయలుదేరారు? చేతిలో సజ్జ కనిపించట్లేదా? అలివేలు, పద్మావతి కూడా గుడికే బయలుదేరింది. సర్లే, మీరు వెళ్ళండి బావా. కావాలంటే నేనే ఆటోలోనూ వెళ్తాను. అదేంటమ్మా అలాగంట? నువ్వు కూడా ఇంకేళ్ళ బండి మీద వెళ్ళిపో. పద్మావతి ప్లాన్ వర్కౌట్ అయిందో లేదో ఈ చిట్టిగాడైనా ఫోన్ చేసి చెప్పచ్చు కదా. అమ్మాయి అబ్బాయి గుడి నుంచి రాగానే దిష్టి తీయి. అలాంటి దిష్టి దోషాలు పోవడానికే కదండి గుడికి పంపించాం. అమాయకత్వమా అది తెలివా? అయ్యయ్యో, నేను మామూలుగానే అన్నానండి. అయితే నేను చెప్పింది చెయ్యి. సరేనండి. ఎక్కడికి రా రావుడు? పంచాయతీ ఆఫీసులో చిన్న పనుందిలే.
వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదని చాలాసార్లు చెప్పావనుకో. ఈ ఒక్కసారికి వెళ్ళరా నాయనా. ఏమైందండి? అక్కడ ఏముందని అలా చూస్తున్నావురా? కనబడుతుందిగా పందిర్రాట. అయితే ఆ ఇంటి కాకి నా ఇంటి మీద వాళ్తేనే తట్టుకోలేను. ఆ ఇంటి పందిర్రాట నేను నా ఇంట్లో పడుతుంటే కంపరంగా ఉంది. ఇది మరీ చాదస్తంగా ఉందిరా రాముడు. చాదస్తమా? కాదా మరి? నాకు మాత్రం ఈ నీడ నన్ను చూసి హేళనగా నవ్వుతున్నట్టు అనిపిస్తుంది. అవును జానకి, పందిర్రాట కొడుకు పెళ్లి కోసమే కదా నాటారు. అయ్యుంటుందండి. మరి ఆ ఇంటి నుండి బాజా భజంత్రులు వినపడలేదు, మంగళవాద్యాలు గోల్లేదు, అసలు ఆ ఇంట్లో పెళ్లి సందడే కనపడలేదు. ఏమైందంటావు? అబ్బా, ఆ ఇంటి సంగతి మనకెందుకులేండి. ఇంతకు ముందు రాసుకు పూసుకుని తిరిగేవారు కదా, గోడ చాటు నుండి చెవులు కొరుక్కుంటూ ఉండేవాళ్ళు. ఈ మధ్య అంటీ అంటున్నట్టుంటున్నారేంటి? అదేం లేదులేండి. పంచాయతీ ఆఫీసులో ఏదో పని ఉందని చెప్పావుగా, బయలుదేరు రాముడు. ఆ పని తర్వాత చూస్తాను. ఇప్పుడు కొత్త పని పెట్టుకున్నాను. కొత్త పనా? అవును. ఏంట్రా అది? దాని కొడుకు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో అన్ని విషయాలు తెలుసుకునే పని. అంటే ఏంటండి మీరు చెప్పేది? అవును తల్లి, వెంకటేశ్వరుడు అనే పేరు కలిగిన వాడు నీకు భర్తగా వస్తాడు తల్లి. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నోటికేదొస్తే అది చెప్పేయడమేనా? నేను చెప్పింది నిజము తల్లి. ఇది చిలక జోస్యం, ఇందులో అబద్ధాలే ఉండవు. ఇది జరిగి తీరుతుంది తల్లి. నీకు సవితి పోరు ఉంటుందమ్మా. ఏంటి ఏమన్నా? అక్కడికి గంగొస్తుందా? అవునమ్మా. ఎందుకు? ఎలా దాని పుట్టినరోజు కదమ్మా. నాకు తీపి తినిపించి నా ఆశీర్వాదం తీసుకోవడానికి వస్తానంది. నాకు ఈ సంబంధం ఓకే. నాకు మాట్లాడాలనుంది. మీకో విషయం చెప్పాలా? నేను మా బావని ప్రేమించాను. మా బావనే పెళ్లి చేసుకుంటాను. చెప్పండి బాబు. మాన్సి నేను పెళ్లి చేసుకుంటాను. పార్వతికి స్పృహొచ్చింది. అవునా? ఈ విషయాన్ని సంతోషంగా చెప్పాల్సింది పోయి ఆలోచిస్తున్నారేం డాక్టర్? స్పృహొచ్చింది కానీ తనకి గతం గుర్తులేదు సార్. నేను జేమ్స్ నే పెళ్లి చేసుకుంటాను. నేను ప్రేమను ప్రేమిస్తున్నాను ఫాదర్. దిగు.